హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పర్ని బొటిక్. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను, దట్ ఈస్ పెయింటింగ్ ఆన్ యూజ్డ్ బ్లౌజెస్. అంటే ఈ శారీస్ ఆల్రెడీ తను కట్టుకున్న ఓల్డ్ శారీసే, నాట్ రియలీ ఓల్డ్, కాకపోతే వాడిన శారీస్ అన్నట్టు. సో ఈ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్, మనం కాకపోతే ప్లెయిన్ ఉండింది అనమాట. సో కస్టమర్ ఎలా అన్నారంటే, నాకు ఇవి చాలా ప్లెయిన్ అయిపోయినాయి, వేసుకోబుద్ది అవ్వట్లేదు, దీన్ని ఏమైనా కొత్తగా రీమోడల్ చేయగలుగుతావా అంటే షూర్ అని చెప్పి నేను తీసుకున్నాను. తను మనకు చాలా శారీస్ ఇచ్చారు, బట్ ఫస్ట్ ఈ వీడియోలో 2 చూపిస్తున్నాను మీకు. ఓకే, వెన్ కమింగ్ టు దిస్ బ్లౌజ్, దీనికి హై నెక్ ఉండింది. సో మనం ఇన్ బిట్వీన్ హై నెక్ లో కోలన్తో డిజైన్ చేసాం, అండ్ నెక్ వచ్చేసి ఇలా లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నాను, కంటిన్యూస్ ఆల్ ఓవర్ లాగా. హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ కోలన్, 2 డిఫరెంట్ కోలన్స్ అనమాట. బ్యాక్ వచ్చేసి డిఫరెంట్, హ్యాండ్స్కి వచ్చేసి డిఫరెంట్, అండ్ హ్యాండ్స్కి సేమ్ లైక్ నెక్ ఎలా తీసుకున్నాను, హ్యాండ్స్ కూడా సేమ్ తీసుకున్నాను. సో ఇప్పుడు కొత్త ప్యాటర్న్ బ్లౌజ్ అయిపోయింది, అండ్ ఫ్రంట్ కూడా సేమ్ నెక్ లైన్ ఇచ్చేసాను. అండ్ ద నెక్స్ట్ శారీకి వచ్చేసి ఇది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉండింది. సో దీనికి కూడా వైట్ కాంబినేషన్లో తీసుకొని కంటిన్యూస్ నెక్ ప్యాటర్న్ ఇచ్చాను. ఇది డీప్ నెక్ ఉండింది. సో ఇలా డిజైన్ చేసి హ్యాండ్స్కి ఏం చేయలేదు, బికాజ్ ఇట్స్ ఆల్ బార్డర్ కదా, బార్డర్కి ప్లేస్ కూడా లేదు డిజైన్ చేయడానికి, ఇట్స్ ఓన్లీ బార్డర్. సో ఓన్లీ నెక్కి బ్యాక్ను ఫ్రంట్ చేశాను. సో ఇది కూడా సేమ్ మళ్ళీ కొత్త మోడల్ లాగా అయిపోయింది కదా. ఇలా అనమాట, రీయూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్. ఓల్డ్ బ్లౌజెస్ ఏమైనా ప్లెయిన్ ఉండింది, అప్పట్లో వర్క్ డిజైన్ ఇవంతగా లేకుండే, కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ దిస్ ప్లెయిన్ బ్లౌజెస్ యాజ్ ఫర్ అస్ ఐ నో. సో దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి ఆ శారీని మళ్ళీ రీవేర్ చేయాలి అనుకుంటే వీ కెన్ రీమోడల్ దెమ్ లైక్ దిస్ విత్ పెయింటింగ్ కానీ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో కానీ దేంతోనైనా చేయొచ్చు. సో ఇలాంటి డిజైన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7396882433. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.